ఆకాశంలో విమానాలు వెళ్ళవు, గుడిపై పక్షులు వాలవు, గాలికి వ్యతిరేక దిశలో జెండా ఎగురుతుంది. సైన్స్కే సవాల్ విసిరే వందల ఏళ్ల మిస్టరీలు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ స్పెక్టాక్యులర్ స్పిరిచువల్ ఈవెంట్ పూరి జగన్నాథ రథయాత్ర 2026 ప్రారంభమైంది. జూలై 16 సాయంత్రం నుంచి జూలై 24 వరకు 9 రోజుల పాటు ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తి సాగరంలో మునిగిపోనుంది. వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. నేను సచిన్. ఈరోజు మనం సైన్స్కు సైతం అందని పూరి ఆలయ అతి రహస్యాలు ఒక 10 వాటితో పాటు రథయాత్ర విశేషాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతూ ఉన్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెంబర్ 1, ఆలయ శిఖరంపై పక్షులు ఎగరవు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. సాధారణంగా ఏ ఎత్తైన గోపురం మీదైనా పక్షులు వాడడం కామన్. కానీ పూరి జగన్నాథ ఆలయ గోపురం పైన లేకపోతే దాని మీదుగా పక్షులు ఎగరడం చాలా అరుదు. నో ఫ్లై జోన్లా పక్షులు ఎందుకు వెళ్ళవు? ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కిన రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 2, గాలికి వ్యతిరేక దిశలో జెండా. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ గాలి ఎటు వేస్తే జెండా అటు ఎగురుతూ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ పూరిలో మాత్రం గాలి వచ్చే దిశకు అగైనెస్ట్గా వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఇది దైవ మహిమ అని భక్తులు నమ్మితే, సైంటిస్టులు మాత్రం అలా ఎందుకు జరుగుతుంది అని ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత నెంబర్ 3, సుదర్శన చక్రం ఎటు చూసినా ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. ఆలయ శిఖరంపై ఉండే నీల చక్రాన్ని సుదర్శన చక్రం అని పిలుస్తూ ఉంటారు. మీరు పూరి నగరంలో ఏ మూల నిలబడి చూసినా, అవును, ఏ మూల నిలబడి చూసినా ఆ చక్రం మీ వైపే చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. శతాబ్దాల క్రిందటి ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ మావెల్ ఇది. ఇక ఆ తర్వాత నెంబర్ 4, అవును, నెంబర్ 4, విమానాలు ప్రయాణించవు. జగన్నాథ ఆలయం పైనుంచి విమానాలు నేరుగా ప్రయాణించవు అనే ఒక ప్రచారం ఉంది. అయితే ఇది అఫీషియల్ నో ఫ్లై జోన్ కాకపోయినా ఏవియేషన్ రూల్స్, సెక్యూరిటీ రీజన్స్ కారణంగా విమానాలు ఇటు రావు. కానీ భక్తులు మాత్రం దీన్ని స్వామివారి క్షేత్ర గౌరవంగా భావిస్తారు. ఇక ఆ తర్వాత నెంబర్ 5, వరల్డ్స్ బిగ్గెస్ట్ కిచెన్. పూరి వంటశాల ప్రపంచంలోని అతిపెద్ద ఆలయ వంటగది. ఇక్కడ ఒకదానిపై ఒకటి 7 మట్టి కుండలను పేర్చి వంట చేస్తారు. వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే, అన్నిటికంటే కింద ఉన్న కుండ కంటే, వింటున్నారా, అన్నిటికంటే కింద ఉన్న కుండ కంటే పైన ఉన్న కుండలోని అన్నం ముందుగా ఉడుకుతుందండి. అది ఇక్కడి విశేషం. ఇక ఆ తర్వాత నెంబర్ 6, మహాప్రసాదం ఎన్నడూ తక్కువ కాదు. ఇక్కడికి రోజు లక్షలాది మంది రానివ్వండి, అవును, లక్షలో రానివ్వండి, 10 లక్షల మంది రానివ్వండి, ఎంతమంది వచ్చినా ప్రసాదం ఒక్క ముద్ద కూడా, మీరు వింటోంది నేను అంటోంది అక్షరాల నిజం, ప్రసాదం ఒక్క ముద్ద కూడా తక్కువ కాదు. అలాగని వేస్ట్ కూడా కాదు. ఆల్వేస్ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది పూరి క్షేత్రంలో. ఇక ఆ తర్వాత నెంబర్ 7, ఆలయ ప్రధాన గోపురం నీడ పడదు. పగటి సమయంలో ఈ భారీ ఆలయ ప్రధాన శిఖరం నీడ భూమిపై ఎక్కడా స్పష్టంగా పడదు. లైటింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మ్యాజిక్ ఇది పీక్ ఎగ్జాంపుల్ అని చెప్పుకుంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత నెంబర్ 8, రిస్క్తో కూడిన జెండా మార్పిడి. 200 అడుగుల ఎత్తైన గోపురాన్ని సేవకులు ఎలాంటి సేఫ్టీ బెల్ట్స్, అడ్వాన్స్డ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకుండా కేవలం చేతులతోని నిలువుగా అధిరోహించి ప్రతిరోజు జెండాను మారుస్తారు. వింటున్నారా, 200 అడుగుల ఎత్తులో ఉండే ఆ గోపురానికి పైకి చేరుకుంటారు. ఎటువంటి సేఫ్టీకి సంబంధించి ఆ టెక్నికల్గా మాట్లాడుకున్నా, లేకపోతే ఆ సేఫ్టీకి సంబంధించి అడ్వాన్స్డ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ లేకపోయినా 200 అడుగుల ఎత్తుకెక్కి జెండా మారుస్తారు. ఒక్కరోజు ఇది ఆగినా, ఏ ఒక్కరోజైనా ఇది ఆగిందనుకుందాం, ఆలయం 18 ఏళ్ళు మూత పడుతుంది అనే నమ్మకం అక్కడుంది. అందుకే ప్రతిరోజు నిరాటంకంగా ఆ జెండా మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి నెంబర్ 9, చెక్కతో తయారైన దైవ విగ్రహాలు. సాధారణంగా దేవుడి విగ్రహాలు రాతితోనో లేకపోతే లోహంతోనో చేస్తూ ఉంటాయి కూడా.
కానీ ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి విగ్రహాలు పవిత్రమైన వేప చెక్కతో చేస్తారు. ఆ కలపను దారు అని పిలుస్తారు. ప్రతి 12 నుంచి 19 ఏళ్లకు ఒకసారి వచ్చి అధిక ఆషాఢ మాసంలో నవకళేవర ఉత్సవం నిర్వహించి కొత్త విగ్రహాలను మారుస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత నెంబర్ 10 బ్రహ్మతత్వం, ది బిగ్గెస్ట్ సీక్రెట్. నవ కళేవర సమయంలో పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాలకు బ్రహ్మతత్వం అని ఒక రహస్య పదార్థాన్ని మారుస్తారు. ఆ టైంలో పూరి మొత్తం పవర్ కట్ చేస్తారు. గుడిలో కళ్ళకు గంతలు కట్టుకుని అర్చకులు ఈ ప్రక్రియ చేస్తారు. ఇప్పటి వరకు ఆ బ్రహ్మతత్వం ఏంటో ఎవ్వరికీ తెలీదు. అది చూసిన వారు బ్రతకరని భక్తులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రథయాత్ర వెనుక ఉన్న ఆ 10 మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం ద్వితీయ తిథిన పూరి జగన్నాథ ఆలయం నుంచి ఈ గ్రాండ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. 3 రథాల నిర్మాణానికి ఎంపిక చేసిన వేప చెట్లను మాత్రమే వాడతారు. అవును, 3 రథాల నిర్మాణానికి ఎంపిక చేసిన వేప చెట్లను మాత్రమే వాడుతూ ఉంటారు. ఆ వేప చెట్లను ఎంపిక చేయడం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. రూల్స్ ప్రకారం చెట్లను సెలెక్ట్ చేస్తారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటే గరుడధ్వజ అని, బలరాముని రథాన్ని తలధ్వజ అని, సుభద్రాదేవి రథాన్ని దర్పథాలన్ అంటే పద్మరథం అని పిలుస్తారు. వసంత పంచమి రోజున కలప ఎంపిక మొదలై అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణం ప్రారంభమవుతుంది. రథాల తయారీలో మేకులు, ఇతర పదునైన మెటల్ వస్తువులను ఉపయోగించకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. రథయాత్ర 5వ రోజైన హేరా పంచమి నాడు స్వామి తనను విడిచి వెళ్లారు అన్న ఆగ్రహంతో అమ్మవారు లక్ష్మీదేవి గుండిచ ఆలయానికి వచ్చి నందిఘోష రథ చక్రం దగ్గర ఒక సాంకేతిక ఉత్సవాన్ని జరుపుతారు. ఒక్కసారి ఈ పదాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే కీలకమైన ఘట్టం కాబట్టి. ఈ ఉత్సవంలో అదే హేరా పంచమి, ఇది రథయాత్ర 5వ రోజున జరుపుతారు. దేనికి సంకేతం, దేనికిది మాట్లాడుకుంటున్నాం. స్వామి తనను విడిచి వెళ్లారు అన్న ఆగ్రహంతో లక్ష్మీ అమ్మవారు గుండిచ ఆలయానికి వచ్చి నందిఘోష రథం, ఆ చక్రం ఉంటుంది కదా, నందిఘోష రథ చక్రం దగ్గర, అంటే ఆ సందర్భాన్ని అక్కడ గుర్తు చేస్తూ నందిఘోష రథచక్రం దగ్గర ఒక సాంకేతిక ఉత్సవాన్ని జరుపుతారు. స్వామి తన అత్తగారి ఇల్లైన గుండిచ ఆలయంలో వారం రోజుల పాటు బస చేసి ఆషాఢ శుక్ల దశమి తిథిన తిరుగు ప్రయాణం అవుతారు. దీనిని బహుడ యాత్ర అని అంటారు. తిరిగి ఆలయానికి చేరుకున్న స్వామిని, అమ్మవారిని గర్భాలయంలోకి ప్రవేశించే ప్రక్రియను నీలాద్రి విజయం అని పిలుస్తారు. రథయాత్ర సాగే మార్గంలో సాల్బేగ్ అనే ముస్లిం భక్తుడి సమాధి దగ్గర కూడా రథం ఆగుతుంది. ఆయన తల్లి హిందువు, తండ్రి మొఘల్ సైనికుడు. భక్తికి కులమతాలు లేవు అనడానికి ఇదే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. పూరి జగన్నాథ ఆలయం నుంచి గుండిచ ఆలయం వరకు రథం దాదాపు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు ఈ షార్ట్ డిస్టెన్స్ని రీచ్ అవ్వడానికి రోజంతా పడుతుంది. రథం తాళ్లను లాగడం ద్వారా భక్తులు తమ పాపాలు తొలగిపోతాయని, శ్రీహరిలోకంలో స్థానం పొందుతామని గట్టిగా విశ్వసిస్తారు. ఈ రథయాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, ఇదొక గ్రేట్ సోషల్ మెసేజ్. మానవ సంబంధాల పరంగా లోతైన సందేశాన్ని ఇస్తుంది. కులం, మతం, హోదా అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ కలిసి రథాన్ని లాగుతారు. రథయాత్ర ప్రారంభానికి ముందు జరిగే పవిత్రమైన కార్యక్రమమే చెరాపహారా. ఈ సందర్భంగా పూరి గజపతి మహారాజు రాజభోగాలను పక్కన పెట్టి ఒక సాధారణ భక్తునిగా మారి బంగారు చీపురుతో 3 రథాల ఆవరణను ఊడ్చుతారు. ఇప్పుడు గుండిచ ఆలయానికి ఉన్న ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఒక కథ ప్రకారం పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించారు మహారాజు ఇంద్రద్యుమ్న, ఆయన భార్య గుండిచ. ఆమె భక్తికి మెచ్చిన జగన్నాథుడు ప్రతి ఏడాది వారి నివాసానికి వచ్చి ఉంటాను అని చెప్పి వరమిచ్చారు. అందుకే ఈ ఆలయాన్ని గుండిచా ఘర్ లేకపోతే జగన్నాథుని ఉద్యానవన మందిరం అని పిలుస్తారు. దీనినే జగన్నాథుని అత్తవారిల్లు అని కూడా అంటారు.
గుండిచ ఆలయంలో జగన్నాథ స్వామి నివసించే ప్రధాన వేదికను అడపా మందిరం అంటారు. అడపా మండపం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ టైంలో స్వామిని దర్శించుకోవడం సాక్షాత్తు బృందావన దర్శనంతో సమానమని భక్తుల ప్రగాఢ నమ్మకం. వైష్ణవ భక్తి ఉద్యమకారుడైన చైతన్య మహాప్రభువు పూరిలో ఉన్నప్పుడు ఆయన గుండిచ ఆలయాన్ని భక్తితో శుభ్రం చేశారు. అప్పటి నుంచి ఆలయాన్ని శుభ్రం చేసే గుండిచ మార్జనం అనే ఆచారం ముఖ్య ఘట్టంగా మారింది. రథయాత్రకు 2 నెలల ముందే అంటే వైశాఖ బహుళ విదియ నాడు రథాల నిర్మాణానికి శ్రీకారం చుడతారు. కేవలం సంప్రదాయ పద్ధతుల్లో 13,000 ఘనపుట అడుగుల కలపతో ఈ రథాలను నిర్మిస్తారు. రథయాత్రకు 15 రోజుల ముందు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవీలను స్నాన మండపానికి తెచ్చి సుగంధ జలంతో అభిషేకం చేస్తారు. స్నానోత్సవం తర్వాత స్వామివారిని ఒక గదిలోకి తీసుకువెళ్తారు. అక్కడే ఉంచుతారు ఆయన్ని. ఈ టైంలో భక్తులకు స్వామి దర్శనం లభించదు. స్వామికి ఆయుర్వేద మూలికలు, పథ్యపు నైవేద్యాలతో చికిత్స అందిస్తారు. 15 రోజుల అనసర కాలం తర్వాత అంటే 15 రోజుల తర్వాత స్వామివారు భక్తులకు నవయవ్వన రూపంలో దర్శనమిస్తారు. మీరు ఎప్పుడైనా పూరి రథయాత్రను చూసారా? లేదా చూడాలని అనుకుంటూ ఉన్నారా? అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.